ఇక్కడెక్కడ లేదేంటి తను? చా, బహుశా క్యాంపస్లో ఉందేమో, చూస్తే పోలా. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడుందా? ఇక్కడ కూడా లేదే. షట్, ఎక్కడుండొచ్చు ఉంటావు? ఏంటి ఇక్కడ ఎక్కడ కూడా లేదు? ఏమైంది? దేవుడా, తను నాకు ఎలాగైనా కనిపించేలా చెయ్యి. తను లేకపోతే నేను బ్రతకలేను. అదే బ్రదర్ జరిగింది. ఆ రోజు నుంచి తను కనిపిస్తుందేమని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా బ్రదర్. మరి తను నీకు ఇప్పుడు టచ్లో ఉందా? సడన్గా తనే ఫోన్ చేస్తుంది, మాట్లాడుతుంది, కాల్ మధ్యలోనే కట్ చేస్తుంది, మళ్ళీ తిరిగి ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. తనే ఫోన్ చేయాలి కానీ నేను ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్. ఇలా తన కోసం, తన ఫోన్ కోసం చూసి చూసి పిచ్చొస్తుంది బ్రదర్. తనతో లాస్ట్ ఎప్పుడు మాట్లాడావు? 2 days అవుతుంది. ఓకే బ్రదర్, తప్పకుండా నీ లవ్ సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ బ్రదర్. నువ్వు తప్పకుండా పెద్ద సినిమా డైరెక్టర్ అవుతావు. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? దేనికి బ్రదర్? మీతో మాట్లాడుతుంటే ఎందుకో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. సరే బ్రదర్, నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఇక్కడే. ఓకే, డన్ బ్రదర్. అరే మామ, ఈరోజు మనకు తాగడానికి డబ్బులు లేవు కదా, ఎలా తాగుదాం? మనకి పాఠాలు పద్యాలు నేర్పించిన మాస్టర్ ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు లాగేద్దాం. ఒరేయ్, నీకు తెలుసు కదా ఆయనకి సన్మానం అంటే బాగా పిచ్చి. దానికి చాలా ఖర్చు అవుతుంది కదరా. చేస్తే ఖర్చు అవుతుంది, చేయకపోతే కాదు కదా. పదమామ. నమస్కారం మాస్టారు. ఏంట్రా ఎప్పుడు లేని ఇంటికి వచ్చి మరి నమస్కారం పెడతా ఉన్నారు? ఏం లేదు మాస్టారు, మీకు పెద్ద సన్మానం చేద్దాం అనుకున్నా. సన్మానం చాలా మంచి ఆలోచన. ఆగండి మాస్టారు, కూర్చోండి కూర్చోండి. సన్మానం ఈ రోజు కాదు, రేపు అందరినీ పిలవాలి కదా. సన్మానం రేపా? మీకోసం రిక్షా కూడా మాట్లాడే మాస్టారు. రిక్షా దేనికిరా? రిక్షా అయితే మెల్లగా వెళ్తుంది, ఊరంతా చూస్తారు, మిమ్మల్ని 3 రౌండ్లు తిప్పాలి కదా. సన్మానం బ్రహ్మాండంగా జరగాలి రోయ్. అందాక 5,000 కొట్టండి మాస్టారు, ఏర్పాట్లు అన్నీ చూసుకోవాలి కదా. 5,000 ఏంట్రా? 10,000 ఇస్తా, తీసుకో. ఏర్పాట్లు బాధరగా 10 రోజులకు ముందుకు డోకలేదురా. రేయ్, సరిపోకపోతే డబ్బులు అడగండి రా, కావాలంటే నా పొలం అమ్మేసి తీసుకొస్తా. మాస్టర్ అంటే ఆ మాత్రం ఉండాలా? ఏంటండి ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు? ఏం లేదే, మన కుర్రోళ్ళు వచ్చారు, వాళ్ళు నాకు సన్మానం చేస్తారంట. సన్మానమే కాదు, రిక్షాలో తిప్పుతారంట. అవునా? వాళ్ళకొక 5,000 ఇచ్చావా? 10,000 ఇచ్చి పడేశానే, బాగేసి చేసేవే. వాళ్ళు 5,000 అడిగింది. నీ బుర్ర బాగా పని చేస్తుందే. నా బుర్ర బానే పనిచేస్తుంది, నీ బుర్రే పని చేయట్లేదు. 5కి 10,000 ఇచ్చి దీని చేత కొట్టించుకున్నానేటి? డబ్బులు ఎప్పుడు ఇస్తారా? ఎప్పుడు ఇస్తావు? చంపేస్తా నేను. ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు చెప్పు. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? చంపేస్తా. ఏ స్వామీజీ, సేట్ చెయ్యినే పట్టుకుంటావా? సేట్ ఎవరు? ఆయనే సేటు. స్వామి, ఈ మధ్య కాలంలో మీరు ఊర్లో లేరు, చాలా మార్పులు వచ్చాయి. ఈ పంచాయతీలు మీకు అవసరమా? అవును, నేను కూడా ఊర్లో లేను కదా, నాలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఒరేయ్, ఏనో చెప్తుంటే అర్థం కావట్లేదు, మన గురించి చెప్పరా. సేటు చాలా మంచోడు, అందరికీ అప్పులిస్తాడు. ఒరే, అది కాదురా, మనం అప్పిచ్చే ముందు చెప్పే డైలాగ్ అది. సేటు చాలా చెడ్డోడు, అప్పు తీసుకున్న డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోడు. ఏ స్వామీజీ, నేను పిలిస్తే 10 మంది వస్తారు. 100 మందిని పిలు, 10 మందిని కాదు. 1 గంటకి రేపు రమ్మని చెప్పు, అన్న సంతర్పణ జరుగుతుంది.
తిని వెళ్తారు. సాంబారు చాలా బాగుంటుంది. ఏం బాబు ఎలా వచ్చావు? కాలు బెనికిందిరా, కాస్త కట్టు కడతావని వచ్చాను. నేను ఒక్కసారి కాలు గట్టు కింద పెట్టానంటే కట్టు కట్టను. మరి నా కాలో కాలని చెప్పి నా మోకాల కట్టు చూస్తావేంది బాబాయ్? కంగారు పడుకో. ఇదిగో పప్పురాని, పప్పురాని. సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్, నా పేరు పప్పు రాణి కాదు పప్పల రాణి. ఏదో ఒకటి, నువ్వు బాబాయ్ని చూసుకో. ఏం మాట్లాడుతున్నారు సార్? అదే బాబాయ్ కాలు చూసుకో. ఒరే కోటి, టైం ఇంకా ఉంది కదరా, నువ్వే చూడొచ్చు కదరా. బాబాయ్ కంగారు పడకు, రేపు చూస్తాను. ఈ రోజు ఏమైందిరా? ఈ రోజు మన ఊర్లో పండగ. పండగ? ఆ, పండగంటే గరులక్ష్మి బుర్ర కథలు గట్రా పెడతారు, అదేనా ఆ పండగనా? కాదు బాబాయ్, మన ప్రెసిడెంట్ కొత్తోడు కదా, అందులోని కుర్రోడు కదా, మంచి ఐటమ్ సాంగ్ పెడుతున్నాడు, మామూలుగా ఉండదు. అయితే రేపొచ్చి కట్టు కట్టించుకుంటాలేరా? బాబాయ్ మరి నీ కాలో? ఒరే, నీతో పాటు ఐటమ్ సాంగ్ చుట్టానికి వస్తారా? నా గతి బాగుంటే ఒక్కాలకే కట్టు కట్టించుకుంటాను, లేకపోతే 2 కాళ్ళకి నీ దగ్గరికి వచ్చి రేపు కట్టు కట్టించుకుంటాను రా. పదరా వెళ్దాం, ఐటమ్ సాంగ్ చూద్దాం.